రుణమాఫీని చేయాలి, ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీని చేయాలి, ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీని చేయాలి, ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీని చేయాలి, 2 లక్షల రుణమాఫీని చేయాలి, 2 లక్షల రుణమాఫీని చేయాలి, 2 లక్షల మాఫీని సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు వర్ధిల్లాలి. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే మరి ఏదైతే ఏకకాలంలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలోనికి వచ్చే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టు హామీ నిలుపుకోలేకపోయింది. మరి ఏదైతే 3 దఫాలుగా చెప్పిండు 15 ఆగస్టు కల్లా మొత్తం ఇస్తానని చెప్పిండు. కానీ 15 ఆగస్టు పోయింది, ఇప్పటి వరకు కొందరికి రైతులకు మరి బ్యాంకులలో డబ్బులు పడ్డటువంటి పరిస్థితి లేదు. ఫస్ట్ దఫానేమో 1 లక్ష రూపాయలు ఇస్తాము, మళ్ళీ సెకండ్ దఫా 1,50,000, మూడో దఫా 2 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. దాదాపుగా 31 కోట్ల రూపాయలు మరి రైతులందరికీ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికి ఆయన వేసింది ఏంది, బ్యాంకులలో 17,000 కోట్ల రూపాయలు మాత్రమే వేసిండు. ఇలా నిజామాబాద్ అర్బన్ పెట్టుకుంటే ఆర్మూరు, మోర్తాడు, బాల్కొండ మండలాలకు దగ్గర 95,000 మంది రైతు ఖాతాలు ఉన్నారు. వారికి ఇప్పటి వరకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాము, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా తక్షణమే మీరు అమలుపరచాలని, లేని ఏడల రైతులందరూ మరి మమేకం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద మరో యుద్ధానికి కూడా సిద్ధంగా కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మరి సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తానని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. ఇప్పటికీ రైతుల ఖాతాలో జమ కాలేదు. అందుకే ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండలాల్లో ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పింది. మొదటి దఫా 1 లక్ష రూపాయలు, రెండవ దఫా 1,50,000, మూడో దఫా 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. కానీ ఇంకా చాలామంది రైతుల యొక్క ఖాతాలలో జమ కాలేదు. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రైతుల ఖాతాలో మిగతావన్నింటిని కూడా ప్రభుత్వం సర్వే చేసి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు తీసుకొని వెంటనే వాళ్ళ యొక్క ఖాతాలో జమ చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా దీన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పటికే రైతు బంధు ఇస్తానని చెప్పింది. ఇప్పటికీ 4 నెలలు అవి పూర్తవుతూ ఉంది. ఏ ఒక్క రైతు కూడా 7,500 రూపాయలు రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ కాలేదు. కాబట్టి వెంటనే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు రుణమాఫీ అయినటువంటి రైతులకు కూడా కొత్తగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ బ్యాంకులకి అట్లాగే సొసైటీలకు కూడా సూచనలు ఇవ్వాలని చెప్పేసి, నిధులు కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. Thanks for watching. Like, share and subscribe.